ఎస్డిఎంఎస్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళి ఇక్కడ సేల్స్ ఆర్డర్ సర్చ్ మీద క్లిక్ చేయండి. చేసి కన్జ్యూమర్ నెంబర్ కూడా క్లిక్ చేసుకొని కన్జ్యూమర్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఇక్కడ రీఫిల్ బుకింగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఆ సేల్స్ ఆర్డర్ నెంబర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా వస్తుంది కదా, ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ డిఏసి డిజేబుల్ రీజన్ ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసుకొని డిఏసి డిజేబుల్ రీజన్ ఏంటి, నెట్వర్క్ ఇష్యూవా లేదా అదర్ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటుంది అనమాట. నెట్వర్క్ ఇష్యూ ఉంటే నెట్వర్క్ ఇష్యూ అని పెట్టేసేసి పైన డిజేబుల్ డిఏసి అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. మనం బిల్ స్కాన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనకి పైన ఒక సింబల్ చూస్తుంది అనమాట, రిఫ్రెష్ సింబల్ చూస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డెలివరీ కొట్టడానికి ట్రై చేయండి. మనకు ఓవర్ రైడ్ డిఏసి అని చూసింది, ఓవర్ రైడ్ టిక్ చేసుకొని డెలివరీ కొట్టేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.